మనలో ఉన్నటువంటి జ్యోతి, ఈ జ్యోతి వెలుగుతున్నంత సేపే మనం జాగ్రత్తగా ఈ శరీరాన్ని మనం నడిపించుకుంటూ ఉంటాం. అందుకనే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకో. తెలుగువాడండి, అందుకే వాడికి నమస్కారం మనం చెయ్యాలి. నువ్వు ఎంతో గొప్ప విషయాన్ని, ఆ వ్యాస భగవానుడు వాల్మీకి చెప్పినటువంటి విషయాన్ని ఎంత చిన్న వాక్యం చెప్పేశాడు చూడండి తెలుగువాడు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. నీ లోపల దీపం, కార్తీక దీపం బయట ఏది వెలిగిస్తున్నావో ఆ దీపం లోపల ఉంది. భగవంతుడు అనేటువంటి దీపం లోపల ఉంది. ఈ దీపం ఉండగానే ఈ దీపం ఎప్పుడోసారి బయటికి వెళ్ళిపోతుంది. ఇది వెళ్ళిపోయిన తర్వాత నువ్వేమీ చేయలేవు. కాబట్టి లోపల ఆ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. ఇల్లు అంటే శరీరం. ఈ శరీరాన్ని చక్కబెట్టుకో. ఈ శరీరం ద్వారా ఏమి చెయ్యాలి? ఇవాళ 10 రూపాయలు ఎదుటివాడికి నేను ఇద్దాం అనుకున్నాను, ఇచ్చేసేయి. రేపిస్తాను, లేదా 10 రోజుల తర్వాత ఇస్తాను. ఈరోజు అమ్మని చూడాలనుకున్నాను, వెళ్ళిపో, చూడు. ఈరోజు ఈ మంచి పని చేయాలనుకున్నాను, చేసేయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. మంచి పనులు, మళ్ళీ చెడు పనులు కాట్లా.